నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా. అయితే దయచేసి ఒక చిన్న పని చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, పర్వాలేదు. నేను మీకు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు మరింత బాగుపడుదురు కానీ. అయితే ఇప్పుడు ఏంటంటే ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వాళ్ళు అనేటప్పటికి ఏమవుతుందంటే ఇంచుమించుగా చాలా మటుకు వీళ్ళకి కళలు అంటే ఇష్టం. సంగీతం అన్నా, నృత్యం అన్నా, సినిమాలన్నా, లేకపోతే ఏదైనా కాస్మెటిక్స్ అన్నా, సెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాలైనటువంటి కాస్ట్యూమ్స్ ధరించాలన్నా జనరల్గా వీళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే వృషభ రాశి వాళ్ళకి కొంత మొండి పట్టుదల కూడా ఉంటుంది. ఏదైనా సాధించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాసం అంతా కూడా మీకు అత్యద్భుతంగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. సంపాదన బాగుంది, ధనం బాగా సంపాదించుకుంటారు. అది ఉద్యోగం అయితే సంపాదన ఎక్కువగా ఏముండదు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి తగినటువంటి జీతం అనేటువంటి ఉంటుంది. కాబట్టి అందులో ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది అని అనటం సమంజసం కాదు. కాకపోతే ఏమవుతుందంటే సకాలంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఆ ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. అంతవరకు నేను చెప్పగలను. అదే వ్యాపారస్తులు అనుకోండి, వాళ్ళు పెట్టుబడులు పెడతారు, వాళ్ళు ధైర్యంగా వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళకు కావాల్సినటువంటి లాభాలు కూడా లభిస్తాయి. ఒక్కొక్కసారి నష్టపడతారు కూడా. అయినప్పటికీ కూడా ఈ మాసం అంతా కూడా వ్యాపారస్తులకి అతి లాభం అనేటువంటిది కలిగి తీరుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. భాగస్వాముల మధ్య సఖ్యత అనేటువంటిది ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. తర్వాత మూడోది ఏంటంటే ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చు మాత్రం అలాగే ఉంటుంది. అయితే అవసరమైనటువంటి ఖర్చులు మాత్రమే మీరు పెడతారు, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టరు. ఇంకొకటి ఏంటంటే మీకు ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక కోరుకున్నట్టయితే నాకు ఇంత డబ్బు కావాలి అని మీరు దాని మీద కృషి చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ డబ్బు లభించేటువంటి అవకాశాలు మాత్రం గట్టిగానే ఉంటుంది. అంచేత మీరు కోరుకోవాలి, దానికి కావాల్సినటువంటి కృషి చేయాలి. ఏదైతేనేమి, అది ఏ పని అయినా పర్వాలేదు. ఎప్పటికైనా కానీ ఒకటండి, ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని అనకూడదు. ఇది లోపాయికారి పని, ఇది ఎంతో అత్యుత్తమమైనటువంటి పని అలా కూడా అనుకోవద్దు. ఏదైనప్పటికీ కూడా ఆ డిగ్నిఫిటీ ఆఫ్ ద లేబర్ అనేటువంటిది మీరు ఆలోచించాలి. ఏ పనైనా చేయండి, తప్పకుండా సంపాదించడానికి ప్రయత్నించండి. ఎంచేతనంటే ధనమూలం మిదం జగత్. ఈ రోజుల్లో ధనమే ప్రధానమైపోయింది. కాబట్టి మీలో ఒక కోరిక ఎలా ఉండాలి అంటే ఎంత డబ్బు సంపాదించినా తక్కువైన ఆలోచన ఉండాలి. అంత మాత్రం చేత ఎక్కువ టెన్షన్కి గురై ఆరోగ్యాలు పాడు చేసుకోమని నేను చెప్పను. కాకపోతే ఎప్పుడైతే మనకు సమయం బాగుండదు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. కాబట్టి మీరు ఇప్పుడు సంపాదించుకునేటువంటి టైం కాబట్టి నేను ఈ సలహా ఇవ్వటం అనేటువంటి జరిగింది. మీరు ఆ పని చేయండి. ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఒకసారి గట్టిగా ఆలోచించండి. ఏం చేస్తానంటే ఈ మాసం బాగుంది కదా అని ఎప్పుడు బాగుంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఒకసారి అన్ని రకాలుగా ఆలోచించి మీకు అర్హతలు ఎలా ఉన్నాయో, మీకు అనుభవం ఎట్లా ఉందో అదంతా చూసుకుని ఆ తర్వాత మీరు కావలసినటువంటి అనుకున్నటువంటి వ్యాపారం ప్రారంభించడానికే మీరు ప్రయత్నించండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు మాత్రం వ్యాపార రంగంలో బాగున్నాయి మీకు. తర్వాత మూడో విషయం ఏంటంటే చలనచిత్ర రంగం ఏదైతే ఉందో, నటీనటులైతేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, మరి ఇతరత్ర ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి సజావుగా సాగేటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి అవకాశాలు లభిస్తాయి. డబ్బులు కూడా బాగా దొరుకుతాయి. వీళ్ళు బాగా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు కూడా లభించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి ధనం మాత్రం సమకూరుతుంది. వాళ్ళకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తర్వాత ఏదైనా పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా అవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అమ్మాయో అబ్బాయో మీకు కావాలి కదా, ఆ ప్రయత్నాలు మీరు చేయండి. తప్పకుండా వివాహాలు కూడా సకాలంగానే పూర్తి అవుతాయి. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం అనవసరమైనటువంటి ప్రసంగాల్లోకి మాత్రం దయచేసి వెళ్ళవద్దు. ఎంచేతనంటే ఎదుటివాడికి ఏది ఇష్టమో ఏది కష్టమో మనకు తెలియదు. మనం ఏదో మాట్లాడేస్తుంటాం. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, వాడు కష్టపెట్టుకున్నప్పుడు మన ఏదో రకంగా ఇన్సల్ట్ చేయడానికి వెనుకాడాడు. కాబట్టి
మాసం అంతా కూడా హ్యాపీగా ఉండడానికే ప్రయత్నించండి. ప్రేమికులకు మధ్య మాత్రం ఈ మాసం అద్భుతం అండి. తర్వాత దంపతుల మధ్యన కూడా అన్యోన్యత బాగా ఉంటుంది, ప్రేమ అభిమానం కూడా బాగా ఉంటాయి, ఇల్లంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకుంటారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పెట్టరు అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే సాధ్యమైనంత వరకు భక్తి ప్రధానం. ఎంచేతనంటే ప్రశాంతమైనటువంటి మనస్సు అనేటువంటిది చాలా అవసరం. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కోగలం, ఏదైనా మనం ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండి మనం ఆ పనిని సాధించుకోగలం. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు అష్టలక్ష్మిని అంటే లేకపోతే మహా అమ్మవారిని కానీ, పార్వతీదేవిని కానీ, లేకపోతే లక్ష్మీదేవిని కానీ, ఎవరినైనా సరే మీ కులదేవతని ఎవరినైనా సరే ఈ మాసం అంతా మీరు పూజ చేయటం అనేటువంటిది చాలా ఉత్తమం అని మీరు తెలుసుకోవాలి. ఆ రకంగా మీరు చేసినట్టయితే అద్భుతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా మాత్రం దయచేసి చదవండి. ఎంచేతనంటే ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం కోసం మీరు హనుమాన్ చాలీసా మాత్రం చదవండి. ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో ఎంతో కొంత గొప్ప ఖచ్చితంగా ఆరోగ్యరీత్యా బాధపడుతూనే ఉన్నాడు. కాబట్టి మీ ట్యాబ్లెట్లో, మందులో, ఇంజక్షన్లో ఏం వాడుకుంటున్నారో వాడుకోండి, కానీ ఆ పరమ శక్తివంతుడైనటువంటి ఆ హనుమంతుడిని మనం పూజ చేసినట్టయితే, ధ్యానించినట్టయితే బలం అనేటువంటి పుంజుకుంటాం, రెసిస్టెంట్ అనేది లభిస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కాబట్టి ముందుకు తడిచేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ మాత్రం చేయండి, ఈ పని మాత్రం చేయండి, బాగుంటుందని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.